విశాఖ సింహాచలం అప్పన్నాలయంలో గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. గిరి ప్రదక్షిణని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు సింహాచలం కొండ చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయనున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వైద్య శిబిరాలు, అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. 2600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విశాఖ సింహాచలం అప్పన్నాలయంలో గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ఈ రోజు ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ రోజు తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టిన తర్వాత భక్తులంతా కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభించనున్నారు. తొలుత భక్తులంతా కూడా ఇప్పటికే సింహాచలం ఆలయానికి చేరుకుంటున్నారు. అక్కడ తొలిపావంచ వద్ద ఈ కొబ్బరికాయని కొట్టిన తర్వాత వాళ్ళంతా కూడా 32 కిలోమీటర్ల మేర ఈ ఏదైతే కొండ చుట్టూరు కూడా 32 కిలోమీటర్ల మేర ఈ ప్రదర్శన అనేది చేయనున్నారు. ప్రదర్శన చేసిన తర్వాత అనంతరం ఆలయ దర్శనం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారులంతా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభం కానుంది. ఏదైతే ప్రచార సింహాచలంకి సంబంధించిన ప్రచార రథం ఏదైతే ఉందో దాన్ని తొలిపావంచి వద్ద ఏదైతే ఈ సింహాచలం ఆలయ అనువంశకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు దీన్ని ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం ఈ గిరి ప్రదక్షిణ అనేది ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆ రథం వెనకాల తిరుగుతూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ ఏదైతే ఈ 32 కిలోమీటర్లు ఎవరైతే తిరగలేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సైతం కూడా ఒక వెలుసుబాటు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆలయం చుట్టూ ఉన్న కొండ ఏదైతే ఉందో అక్కడ 32 సార్లు కనుక ప్రదక్షిణ చేసినట్లయితే అక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేసినట్లే పుణ్యమే దక్కుతుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మోస్ట్ ఆఫ్ ది భక్తులంతా కూడా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కిందన తొలిపావంచి వద్ద నుంచే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కింద నుంచి ఇది ప్రారంభం అవుతుంది. అయితే ఈ భక్తులు దాదాపుగా 5 లక్షల మంది ఈ ఏడాది వస్తారని అంచనా వేస్తూ ఉన్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 2600 మంది పోలీసులు పహారా మధ్య ఈ గిరి ప్రదక్షిణ అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా భక్తులకు సైతం కూడా ఈ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఉచిత బస్సులను సైతం కూడా కొండ మీదకి వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. పార్కింగ్ స్థలాన్ని సైతం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకోకుండా ఉండేందుకు దాదాపుగా వైద్య శిబిరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 17 చోట్ల సైతం కూడా వివిధ చోట్ల అంబులెన్స్ సైతం కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈ భక్తులకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహారం అలాగే నీరు అందించేందుకు మొత్తం 32 కిలోమీటర్ల మేర చూసుకున్నట్లయితే కనుక జీవీఎంసీ సైతం కూడా ఆహారం లేకపోతే నీటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ గిరి ప్రదర్శనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. థ్యాంక్ యూ జార్జ్.